ఈరోజు రోజు మాదిరిగా ఈరోజు కూడా ఒక మంచి చక్కటి ఆయుర్వేదిక ఒక మెడిసిన్ లాంటిది ఒక టానిక్ ఈరోజు కూడా మీ ముందుకు తీసుకొని వచ్చాడు మీ షెఫ్ యాదగిరి గారు. మరి ఆ పేరేంటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పియర్స్ జ్యూస్. ఇదేంటి పియర్స్ జ్యూస్? ఎక్కడో మేము తక్కువగా విన్నామే దీని పేరు. అసలు ఇది ఎలా ఉంటుంది ఏంటి దాని మీ అందరికి క్వశ్చన్ మార్క్ ఉంది కదా. పియర్స్ జ్యూస్కు కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. పియర్స్ 2, సొంటి పొడి 1/2 టీ స్పూన్, పంచదార రుచికి సరిపడా, పాలు 1 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు తయారు చేయ విధానం ఏంటో చూద్దాం. పియర్స్ అనేది చాలా వరకు తెలియకపోవచ్చు, బట్ ఇలా ఉంటుంది. చూసారు కదా ఎంత చక్కగా జామకాయ మాదిరిగా ఉంటుంది. మీరు అందరూ అనుకుంటుండొచ్చు ఇది జామకాయ షెఫ్ పియర్స్ అంటుండేది, ఏదో పేరు ఏదో మార్చేశారు అనుకుంటారు కదా. కాదండి, ఇది ఏంటంటే చక్కగా ఇది పియర్స్ అంటే ఇది ఇంగ్లీష్ ఫ్రూట్స్ అనమాట. ఇది చాలా హెల్తీ ఫుడ్. ఎందుకు ఇంతగానం చెప్తున్నాడు హెల్తీ అంటే ఇది దీనివల్ల ఉపయోగాలు ఏంటిది అసలు అంటే చూసారా, అసలు సేమ్ జామకాయ మాదిరిగానే ఉంటుంది, కానీ జామకాయ కాదు. గ్రీన్ ఆపిల్కాయ అనుకుంటున్నారా? అది కూడా కాదు. ఏంటో షెఫ్ గారు ఏదో ఒకటో చెప్తూ ఉంటాడు, మనం తింటూ ఉంటాం చేస్తూ ఉంటాం అనుకుంటారు కదా. కాదండి, దీనివల్ల అసలు మీరు ఉపయోగాలు కానీ తెలుసుకుంటే ఇప్పుడే వెళ్ళి మార్కెట్లో ఎక్కడున్నాయో వెతికి తెచ్చుకొని మీరు చక్కగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే దీనివల్ల ఫస్ట్ కండ్లు అంటే సైడ్ ఎఫెక్ట్ ఉన్నవాళ్ళు దీన్ని తరచుగా ఒక 10 రోజులు తాగినట్టయితే చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే స్పెట్స్ పెట్టుకొని హెడేక్ వచ్చి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి మెడిసిన్లో ఉపయోగపడుతుంది చెప్తుంది మన పాకశాస్త్రం. కాబట్టి దీన్ని మనము సైడ్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళను బాగా తగ్గించే గుణం దీంట్లో ఉందని చెప్పి మనకు పాకశాస్త్రం చెప్తుంది. కాబట్టి మరి మీరందరూ కూడా దాన్ని మిస్ కాకుండా దీన్ని ప్రొసీడ్ అయిపోండి. అదేవిధంగా కురులు అంటే సౌందర్యానికి కురులో ఎంతో అందం అని చెప్తుంది. స్త్రీలకు చాలా 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 కురులు బాగుంటే చాలా అందంగా ఉందని చెప్పేసి చాలా వరకు ఫీల్ అవుతుంటారు. కాబట్టి కానీ మన నెత్తంతా ఊడిపోయిందండి, అసలు ఏం పెట్టాలో, ఈ షాంపూలు పెట్టాలో, ఏది పెట్టాలో అందరు తికమక అవుతుంటారు. కాబట్టి ఈ జ్యూస్ మీరు తరచుగా 1 వీక్ తాగినట్టయితే మీ కురులు పెరిగే అవకాశం ఉంది, ఊడిపోకుండా దోహదపడుతుంది. అదేవిధంగా స్కిన్ పైన క్రాషెస్ ఉంటే, అదేవిధంగా మచ్చలు ఉంటే ఆ స్కిన్ను కూడా సౌందర్యంగా ఉపయోగపడడానికి దోహదపడుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో బీపీ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకు, బీపీ పెరిగిన వాళ్ళకు మెడిసిన్ లేకుండా తరచుగా దీన్ని రోజు మార్చి రోజు ఈ జ్యూస్ను మనము 15 రోజుల పాటు తాగినట్టయితే బీపీ నుంచి కూడా మనము సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి నిజంగా షెఫ్ చెప్పారు కదా, మా మెడిసిన్ అన్నాడు, నిజంగానే అది మెడిసిన్లానే ఉంది. అసలు ఈయన వంట చేసి చూపిస్తుండా, ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలు చెప్తుండా అని చెప్పేసి మీరు అందరికీ అనుకుంటున్నారు కదా. కానీ మనం ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంది కదా మన పాకశాస్త్రం. కాబట్టి మనకు కావాల్సిన పదార్థాలు దానికి చక్కగా తెలుసుకొని మనం చేసినట్టయితే నిజంగా మెడిసిన్తో పని లేకుండా మనకు దొరుకుతున్న ఈ ప్రకృతి ఇస్తున్న అందాలను, సౌందర్యాలను, ఆరోగ్యానికి ఎన్నో రకరకాలు ఇస్తుంది. మరి దాని అందరం కూడా తప్పకుండా పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. పియర్స్ను ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. పంచదార రుచికి సరిపడా. అంటే పంచదార మనము ఇన్ని బాగా చెప్పి మళ్ళీ మేము డయాబెటీస్ ఉన్నాము, షుగర్ ఉంది మాకు అనుకున్నప్పుడు దాన్ని మనము అవాయిడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా కొంచెం తేనె వేసుకుంటే సరిపోతుంది. కొంచెము సొంటి పొడి కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెం అంత సొంటి పొడి వేసుకుంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది. పాలు, సొంటి పొడి వేసాం, పాలు వేసుకున్నాం, పంచదార వేసుకున్నాం, పియర్స్ ముక్కలు వేసుకున్నాం. కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు కూడా ఇందులో పోసుకోవాలి మనం.
నీళ్ళు పోసుకున్నాం. చల్లని వాటర్ ఉన్నా కూడా పోసుకోవచ్చు మనం. అదే మాదిరిగా ఇప్పుడు మనం మిక్సీ ఆడించుకోవాలి. నిజంగా ఇక్కడ పియర్స్ జ్యూస్ రెడీ అయిపోయింది. మంచి చిక్కగా రెడీ అయిపోయింది ఇది. మనము నిజంగా దీన్ని మనం ఏం చేద్దామంటే దీంట్లో ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మీ అందరికీ. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు హిమోగ్లోబిన్ కూడా పెంచడానికి బాగా ఉపయోగకరంగా మనకు దోహదపడుతుంది. గ్లాస్లో పోసుకోవాలి మనం. ఇప్పుడు జ్యూస్ చక్కగా రెడీ అయిపోయింది. మధ్యన అంటే ఎక్కువగా మ్యాష్ కాకుండా, అంటే కొంచెం మనము తాగేటప్పుడు దాని ఫీలింగ్ కలగాలి మనకు. ఏదైనా జ్యూసులు పెట్టుకున్నప్పుడు బాగా మెత్తగా కొట్టేసేసి పౌడర్ మాదిరిగా కొట్టకండి. ఏదైనా చేసినప్పుడు జ్యూసు కొంచెం మనకు తగలాలి. తింటుంటే మనకు జ్యూస్ తెలుస్తుంది కదా. అలాగే ఇప్పుడు మనం కొంచెం గార్నిషింగ్ కూడా మనం చేసుకుందాం. ఈ విధంగా పియర్స్ ఉంటే ఎక్స్ట్రాగా కొంచెం స్లైస్ కట్ చేసుకొని మనకు ఈ విధంగా చిన్న స్లైస్ కట్ చేసుకొని అంచు పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. చూడటానికి కూడా చక్కగా నీట్గా కనబడుతుంది. లెమన్ స్లైస్ పెట్టినట్టుగా ఉంటుంది కదా. చూశారు కదండి, ఇక్కడ చక్కగా పియర్స్ జ్యూస్ రెడీ అయిపోయింది. దీంట్లో ఎన్ని గుణాలు చెప్పాడు షెఫ్ గారు. మరి అది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని చెప్పేసి మీరు అందరూ అనుకుంటుంటారు. కాకపోతే సూపర్ మార్కెట్లలో, పెద్ద సూపర్ మార్కెట్లలో మాత్రమే దొరుకుతున్నాయి. ఇది ఇంగ్లీష్ ఫ్రూట్స్ అంటారు దీన్ని, పియర్స్ అని. కాబట్టి మీరు చక్కగా ఇంత మంచి జ్యూస్ను మీకు పరిచయం చేశాడు మీ షెఫ్ యాదగిరి గారు. మరి ఇందులో ఉన్న గుణాలు తెలిస్తేనే వెంబడే పరిగెత్తుకుంటూ పోయి తెచ్చుకొని తయారు చేయాలనుకుంటారు. మరి ఇంత మంచి జ్యూస్ని మీరందరూ కూడా చక్కగా తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. చూసారు కదా, మీ ముందు ఒక మంచి ఎన్నో రకాల పోషక గుణాలు ఉన్న మంచి జ్యూస్ మీ ముందు తయారు చేసి పెట్టాడు మీ షెఫ్ యాదగిరి గారు. మరి రేపటి నుంచి కూడా రేపు ఎపిసోడ్లో మంచి ఔషధం లాంటి ఒక పోషక విలువలతో ఉన్న ఒక జ్యూస్తో మీ ముందు ఉంటాడు మీ షెఫ్ యాదగిరి గారు. మరి ఆ జ్యూస్కు కావాల్సిన పదార్థాలు అవన్నీ కూడా రేపటి ఎపిసోడ్లో చెప్తాను. అప్పటి వరకు నమస్తే.